హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. ఈరోజైతే మరొక ఇంపార్టెంట్ అయిన అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు, ఈబీసీలకు అయితే గవర్నమెంట్ అయితే లోన్స్ ఇవ్వడానికి ఎవరైతే నిరుద్యోగి అవుతున్నారో వారికి ఈ బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు అయితే చేయడానికి సైట్ అయితే ఓపెన్ అయిందండి. ఆ విధి విధానాలు ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నిరుద్యోగ యువతకి ఏపీ ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే చెప్పిందండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా అయితే 150 రకాల వృత్తులు చేసుకునే వారికి అయితే 150 రకాల సెక్టార్స్లో రుణాలు అయితే ఇవ్వనుంది. 5 లక్షల వరకు రుణం అయితే ఇస్తారండి. 50% సబ్సిడీ ఉంటుంది దీనికి. ఆ రుణాల యొక్క వివరాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ రుణాలు అయితే 3 స్లాబ్లలో మంజూరు చేయనున్నారండి. స్లాబ్ 1లో 2 లక్షల రుణాన్ని తీసుకోవచ్చు. అంటే మన యూనిట్ కాస్ట్ మీద ఈ రుణం అనేది ఆధారపడి ఉంటుంది. యూనిట్ కాస్ట్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే సెక్టార్లో లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో దేని మీద అయితే ఆ యూనిట్ పెట్టుకోవడానికి మీకు కావాల్సిన మెషినరీ కానీ లేకపోతే దానికి సంబంధించిన మెటీరియల్ కానీ వీటిని అన్నిటినీ కలిపి యూనిట్ అంటారు. దానికి అయ్యే ఖర్చు ఒకవేళ మీరు 2 లక్షల వరకు ఉంటే కనుక 75,000 వరకు సబ్సిడీ అయితే గవర్నమెంట్ ఇస్తుంది. బ్యాంకుల ద్వారా అయితే మిగతా అమౌంట్ని అయితే రుణాన్ని మీకు అందిస్తుందండి గవర్నమెంట్. ఇది స్లాబ్ 1లో ఈ విధంగా ఉంటుంది. స్లాబ్ 2లో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు యూనిట్ కాస్ట్ ఉంటుంది. అటువంటి యూనిట్ పెట్టుకునే వారికి అయితే 1,25,000 వరకు సబ్సిడీ అయితే ఉంటుంది. బ్యాంకులు అయితే మీకు 1,75,000 రుణాన్ని అయితే మంజూరు చేస్తాయండి. స్లాబ్ 3లో 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. దీంట్లో సబ్సిడీ మీకు 2 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుందండి గవర్నమెంట్. మిగతా 3 లక్షలు బ్యాంకు ద్వారా రుణాన్ని అయితే మంజూరు చేస్తాయి. ఈ రుణాన్ని మీరు ఎలా తిరిగి చెల్లించాలంటే బ్యాంకులు 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ రికవరీ అనేది ఉంటుంది. ఈ రికవరీ అనేది మ్యాక్సిమం గ్రామ వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా లేకపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా అయితే గవర్నమెంట్ రికవరీ చేస్తుంది. ఈ విధంగా అయితే ఈ స్లాబ్స్ అనేవి ఉంటాయి. అగ్రికల్చర్ సెక్టార్లో ఏ విధంగా ఈ రుణ మంజూరీ అనేది ఏ పనులకు ఉంటుందో చూద్దాం. అగ్రికల్చర్, ప్లోవింగ్ మిషనరీ అండ్ ఇంప్లిమెంట్స్, కార్ట్ అండ్ బుల్లక్స్, కంప్రెసర్ ట్రాక్టరు, డ్రోన్ స్ప్రేయరు, మినీ ట్రాక్టరు, మినీ వెజిటబుల్ సీడింగ్ నర్సరీ, మౌంటెడ్ స్ప్రేయరు, మల్టీ క్రాప్ థ్రషరు, మష్రూమ్ కల్టివేట్ యూనిట్ పెట్టుకోవడానికి, ఆయిల్ ఇంజిన్ 20 HP సామర్థ్యాన్ని కొనుగోలు చేయడానికి, పవర్ ట్రిల్లర్, రోటో వీడర్, ట్రాక్టర్ విత్ ట్రైలర్. యానిమల్ హస్బెండరీ రంగంలో అయితే కనుక మిల్క్ క్యాటిల్స్ 1+1 కొనుగోలు చేయడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి, పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవడానికి ఇటువంటి వాటికైతే రుణాలు ఇస్తుంది. ఇండస్ట్రీస్ సెక్టార్లో 30 రకాల పనుల వారికి అయితే ఇక్కడ లోన్లు అయితే ఇస్తారండి. బ్రిక్ మేకింగ్కి, కార్పెంటరీ వర్క్స్కి, క్యాష్యూ ప్రాసెసింగ్ యూనిట్స్కి, సిమెంట్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సిమెంట్ మిక్సర్ మెషిన్కి, సెంటరింగ్ మెటీరియల్ విత్ ఐరన్ ప్లేట్స్, చిక్కీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇలాంటి 30 రకాల యూనిట్స్కి అయితే మీకు రుణాలను అయితే మంజూరు చేస్తుంది. ఇవి కూడా మీకు ఇక్కడ వీడియోలో అటాచ్ చేస్తున్నాను, చెక్ చేయండి. బిజినెస్ సెక్టార్కి సంబంధించి అడ్డా లీఫ్ మేకింగ్, ఆటోమొబైల్ షాప్స్ పెట్టుకోవడానికి, బ్యాటరీ యూనిట్ పెట్టుకోవడానికి, బుక్ బైండింగ్ వర్క్స్, బొకెట్స్ అండ్ గార్లెండ్ బిజినెస్, బొటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, కేబుల్, ఇలా మీకు 50 రకాల పనులకు సంబంధించిన వారికి అయితే రుణాలు అయితే మంజూరు చేస్తుందండి ఈ బిజినెస్ సెక్టార్లో. అవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు నేను ఇక్కడ వీడియోలో అటాచ్ చేస్తున్నాను. అవన్నీ అయితే మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ అనేది 10 జిల్లాల్లో అయితే ఇప్పటివరకు ఓపెన్ అయిందండి. ఇంక మిగతా జిల్లాల్లో ఇంకా ఓపెన్ కావాల్సి ఉంది. మిగతా జిల్లాలో ఎప్పుడు ఓపెన్ అవుతుందో వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే కనుక అనంతపురం, అన్నవరం, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రాసెస్కి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి అర్హతలు కలిగి ఉండాలో వాటిని అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అయితే స్థిర నివాసి అయి ఉండాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండాలి. రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి. 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలండి. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డులో ఎటువంటి కూడా ప్రాబ్లం అనేది ఉండకూడదు. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని మనం అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అయితే కనుక డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. మొబైల్ నెంబర్ కంపల్సరీ ఉండాలండి. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది మనం అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు. మెడికల్ షాప్ పెట్టాలనుకుంటే కనుక బీఫార్మసీ లేదా డీఫార్మసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం ఎప్పుడైతే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తామో అప్లికేషన్ అనేది సంబంధిత మండలాధికారికి కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేటర్ గారి లాగిన్కి కానీ వెళ్తుందండి. వారు చెక్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నా గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ అధికారులకు కానీ గ్రామ సచివాలయ అధికారుల ద్వారా తనిఖీ అయితే చేయించి అప్లికేషన్ అన్నిటిని ఈడీఎఫ్ డిబిఎస్సి ఎస్సీ వారికి అయితే సబ్మిట్ చేస్తారు. అక్కడ నుంచి మనకి డిప్యూటీ కలెక్టర్ వారి లాగిన్కి అయితే ఈ అప్లికేషన్లు అన్నీ వెళ్తాయండి. నాకు తెలిసి ఎప్పుడైతే ఎంపీడీఓ గారి లాగిన్లోకి అయితే వెళ్తుందో అప్పుడు మీకు కంపల్సరీ కాల్ చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని సంప్రదించడం కానీ జరుగుతుంది. అంటే మిగతా అన్ని అప్లికేషన్ వెరిఫికేషన్ కోసం అప్పుడైతే మీరు చూపించాల్సి ఉంటుంది, అంటే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో. తర్వాత డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గర ఎప్పుడైతే అప్రూవ్ అవుతుందో అక్కడ నుంచి ఎండిఎఫ్ ఏపీబీసీసీఎఫ్సి వారి ద్వారా మీ లోన్ అయితే అప్రూవ్ అయ్యి లోను అమౌంట్ అనేది మీ యొక్క ఖాతాలో అయితే ఏదైతే సబ్సిడీ రుణం ఉందో అదైతే మాత్రం కనుక మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతుంది. ఇప్పుడు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దామండి. గూగుల్లోకి వెళ్ళి ఓబీఎంఎంఎస్ ఇన్ ఏపీ అని మీరు టైప్ చేయగానే నేను లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్తుందండి. అక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్కి అంటే ఈ 10 డిస్ట్రిక్ట్స్లో ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఉంటే ఆ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ నెంబరు టైప్ చేస్తారు, తర్వాత మొబైల్ నెంబర్ ఇస్తారు. ఏదైతే పని అంటే ఓటీపీ లేకపోతే మెసేజెస్ వస్తాయో ఆ మొబైల్ నెంబరే ఇవ్వడం మంచిది. నెక్స్ట్ మీరు నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సర్నేమ్ అంటే ఈ అప్లికేషన్ కానీ లేకపోతే ఈ లోన్ అప్లై చేసుకోవడానికి మీరు ఏ విధమైన చదువు అనేది అయితే మీకు మ్యాండేటరీ కాదండి. చదువు అనేది ఏ విధమైన క్వాలిఫికేషన్ అనేది ఇవ్వలేదు, చదువుకోకపోయినా పర్వాలేదు. కాబట్టి మీ నేమ్ అనేది ఒకవేళ మీరు చదువుకున్న వాళ్ళు అయితే కనుక మీరు సర్టిఫికేట్లు ఎలా ఉంటుందో ఆ విధంగా ఇవ్వండి. లేదంటే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో మీ నేము ఆ విధంగా మీ నేము ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. జెండర్ మేలా ఫీమేలా అని అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. క్యాస్ట్ బీసీఏ బీసీబీ అని అడుగుతుందండి. అవి సబ్మిట్ చేసిన తర్వాత సబ్ క్యాస్ట్ అడుగుతుంది. తర్వాత మీరు సబ్మిట్ బటన్ మీద కొట్టగానే మీకు ఓటీపీ అయితే జనరేట్ అవుతుందండి. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయగానే సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పేసి మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుందండి. మీ రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేయగానే మీకు ఇలాగా రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిటెడ్ అని చెప్పి మెసేజ్ అయితే వస్తుందండి. మీ యూజర్ ఐడి అనేది మీ ఫోన్ నెంబర్ ఉంటుంది. పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ ద్వారా ఏదైతే వచ్చిందో అదే పాస్వర్డ్గా ఉంటుంది. తర్వాత మీకు క్లిక్ హియర్ అని చెప్పి అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో మీ పర్సనల్ డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఫస్ట్ అడుగుతుందండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కొట్టగానే గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ అనేవి పాపులేట్ అవుతాయి. తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చి రేషన్ కార్డ్ని అయితే కనుక మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మ్యారీడ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మీరు ఒకవేళ పిహెచ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక ఏదైనా శారీరక అంగవైకల్యం కానీ లేకపోతే డిసేబిలిటీ, ఐ డిసేబిలిటీ కానీ విజువల్ డిసేబిలిటీ ఏదన్నా సరే 4 రకాలు అయితే చూపిస్తుందండి. అక్కడ ఎస్ అని కొట్టి అందులో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఏ డిసేబిలిటీ లేకపోతే నో సెలెక్ట్ చేయండి. స్టడీ టైప్ వచ్చి అక్కడ ఇల్లిటరేట్ అంటే నో స్టడీ అని కూడా చూపిస్తుంది. మీరు ఏదైతే కనుక అది సెలెక్ట్ చేసుకోండి. కోర్స్ కూడా మీకు చూపిస్తుంది. చదువుకున్న వారికి అయితే కోర్సు, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ డిస్ట్రిక్ట్ అనేది అడుగుతుంది. ఏ డిస్ట్రిక్ట్లో మీరు చదువుకున్నారు సర్టిఫికేట్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీకు కమ్యూనికేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఎక్కడ ఏదైతే మీది పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో అది మీరు అక్కడ ఆ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబరు, అడ్రస్ ఇవన్నీ ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. అప్లికేషన్ ఫామ్లో మీ పర్సనల్ డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఫస్ట్ అడుగుతుందండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కొట్టగానే గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ అనేవి పాపులేట్ అవుతాయి. తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చి రేషన్ కార్డ్ని అయితే కనుక మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మ్యారీడ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మీరు ఒకవేళ పిహెచ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక ఏదైనా శారీరక అంగవైకల్యం కానీ లేకపోతే డిసేబిలిటీ, ఐ డిసేబిలిటీ కానీ విజువల్ డిసేబిలిటీ ఏదన్నా సరే 4 రకాలు అయితే చూపిస్తుందండి. అక్కడ ఎస్ అని కొట్టి అందులో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఏ డిసేబిలిటీ లేకపోతే నో సెలెక్ట్ చేయండి. స్టడీ టైప్ వచ్చి అక్కడ ఇల్లిటరేట్ అంటే నో స్టడీ అని కూడా చూపిస్తుంది. మీరు
ఏదైతే కనుక అది సెలెక్ట్ చేసుకోండి. కోర్స్ కూడా మీకు చూపిస్తుంది. చదువుకున్న వారికి అయితే కోర్సు, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ డిస్ట్రిక్ట్ అనేది అడుగుతుంది. ఏ డిస్ట్రిక్ట్లో మీరు చదువుకున్నారు సర్టిఫికేట్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీకు కమ్యూనికేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఎక్కడ ఏదైతే మీది పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో అది మీరు అక్కడ ఆ డిస్ట్రిక్ట్, మండలు, విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబరు, అడ్రస్ ఇవన్నీ ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ అనే ట్యాబ్ అయితే కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ అది ఎలిజిబుల్ స్కీమ్లోకి వెళ్తుంది. మెయిన్ స్కీమ్ వచ్చేసి మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమే ఉంటుంది. సెక్టార్ వచ్చేసి మీది ఏదైతే సెక్టార్ అది అగ్రికల్చర్, మనం ముందు చెప్పుకున్నట్టుగా అగ్రికల్చర్ సెక్టారు, నెక్స్ట్ ఇండస్ట్రీస్, బిజినెస్, ఈ సెక్టార్లో మీరు ఏ సెక్టార్లో బిజినెస్ పెట్టాలనుకుంటే ఆ సెక్టార్ సెలెక్ట్ చేసి అక్కడ స్కీమ్స్ వస్తాయండి. ఏమేమి అందులోని ఏ స్కీము అది కూడా సెలెక్ట్ చేయండి. యూనిట్ కాస్ట్ మీరు ఎంత అనుకుంటున్నారో ఆ యూనిట్ కాస్ట్ అనేది అక్కడ వేయాలండి. నెక్స్ట్ ముందు మీరు ఏమైనా స్కిల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నారని అడుగుతుంది. అది ఎస్ అయితే కనుక ఎస్ అని పెట్టండి. హ్యావ్ యూ అవైలింగ్ ద ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ఫర్ ద ఫస్ట్ టైం అని అడుగుతుంది. అది ఎస్ పెట్టడం మంచిది. హ్యావ్ యూ టేకెన్ ఎనీ సబ్సిడీ బేస్డ్ లోన్ స్కీమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్ ద పాస్ట్ పీరియడ్ ఆఫ్ 5 years అంటుంది. అది ఎస్ అయితే కనుక ఎస్, లేకపోతే నో అని పెట్టండి. పెట్టిన తర్వాత మీరు రిలివెంటెడ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు డిక్లరేషన్ ఇచ్చి సబ్మిట్ కొడితే కనుక మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందండి. సబ్మిట్ అయిన తర్వాత మీకు ప్రింట్ ఆప్షన్ అనే అప్లికేషన్ అనేది మీరు కనుక ప్రింట్ అని కొడితే మీకు ఈ విధంగా పీడిఎఫ్లో అయితే డౌన్లోడ్ అవుతుంది. అది మీ ఫ్యూచర్ పర్పస్కి మీరు రిఫరెన్స్కి ఉంచుకోండి. ఇదండి బీసీ కార్పొరేషన్ రుణాల కోసం సంబంధించిన విధి విధానాలు మరియు అప్లై చేసుకునే విధానం. మిగతా క్యాస్ట్లో అంటే ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి కూడా లోన్స్ ఓపెన్ అయినప్పుడు నేను మీకు వెంటనే అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.